మనమేనా అంతేనండి, మనం మారాలి కానండి. ఆయనకు నువ్వు ఎంత ముద్దొస్తావో, ఆయనకు నువ్వు ఎంత అందంగా కనపడతావో, నువ్వంటే ఆయన ఎంత ఇష్టపడతాడో నువ్వు మారాలి. కానీ నువ్వంటే చాలా ఇష్టం, నువ్వేదో అనుకుంటున్నావు, వాళ్ళు ఇష్టపడట్లే వీళ్ళు ఇష్టపడట్లే. అసలు నీకు విషయం తెలుసా? వాళ్ళు ఇష్టపడాలి వీళ్ళు ఇష్టపడాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళని ఇష్టపడాలి నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. నిన్ను దేవుడు ఇష్టపడాలి. ఒక మంచి మాట చెప్తానండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మనము అందరికీ ఇష్టముగా ఉండటం సాధ్యం కాని పని. ఎందుకు చెప్పమంటారా? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తే అందరికీ ఇష్టడుగా ఉండలేకపోయాడు. ఆయనే యేసుక్రీస్తే ఆయన అందరికీ ఇష్టడుగా ఉండలేనప్పుడు, పౌలు ఆయన అందరికీ ఇష్టడుగా ఉండలేకపోయినప్పుడు నువ్వు అందరికీ ఇష్టడుగా ఎలా ఉండగలవు అనుకుంటున్నావు చెప్పు? అందరికీ ఇష్టంగా ఉండాలి, అందరూ నన్ను ఇష్టపడాలని అందరి దగ్గరికి నటిస్తున్నావు కదా. నువ్వు నటిస్తున్నావు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళది రైట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళది రైట్, వీళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోతే ఈ జెండా, అక్కడికి వెళ్ళిపోతే ఆ జెండా. ఎందుకు? వీళ్ళకి మంచి వాళ్ళుగా ఉండాలి, వాళ్ళకు మంచి వాళ్ళుగా ఉండాలి, ఎవరికి చెడ్డవాళ్ళుగా ఉండకూడదు. అదేనా? అదే నీ స్ట్రాటజీ? యేసుకి సాధ్యం కాలేదయ్యా అందరికి ఇష్టడుగా ఉండటం, పౌలుకి సాధ్యం కాలేదయ్యా అందరికి ఇష్టడుగా ఉండటం, అపోస్తలకు సాధ్యం కాలేదయ్యా అందరికి ఇష్టడుగా ఉండటం. నీకు నాకు ఎలా సాధ్యం అవుతుంది చెప్పు? కనుక నన్ను అందరూ ఇష్టపడరు, మిమ్మల్ని అందరూ ఇష్టపడరు. కనుక ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరు ఇష్టపడటం మనకు అనవసరం. నన్ను దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అనేది మన ఫైనల్. నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలి, మీరు దేవుడికి ఇష్టడుగా ఉండాలి. నేను ఎప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉండగలను? దేవుడు వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తున్నప్పుడు. మీరు దేవుడికి ఎప్పుడు ఇష్టడుగా ఉండగలరు? మీరు కూడా వాక్యానికి అనుగుణంగా మీరు బ్రతుకును కొనసాగించుకుంటున్నప్పుడు. కనుక నేను ఆ వ్యక్తికి ఇష్టమైంది చేస్తున్నానా, ఈ వ్యక్తికి ఇష్టమైంది చేస్తున్నా కాదు, నేను వాక్యానికి లోబడుతున్నానా లేదా, వాక్యం చెప్పింది చేస్తున్నానా లేదా, దట్ ఈజ్ ఇంపార్టెంట్.